అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ రాశి ఏమిటో కామెంట్ చేయండి. ఈ 2026వ సంవత్సరంలో 12 రాసుల వారి జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి తమ జాతకం తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అయితే రాబోయే 2026వ సంవత్సరంలో 12 రాసుల వారికి సంబంధించిన సంపూర్ణ జాతకాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని విధంగా 2026వ సంవత్సరంలో మీ రాశి ప్రకారం మీ జీవితం ఎలా ఉండబోతోంది, మీకు రాబోయే శుభపరిణామాలు ఏమిటి, ఎదురయ్యే అడ్డంకులేవి, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఏ దైవాన్ని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి, మీ వెనుకన ఉన్న శత్రువుల ప్రభావం ఎలా ఉంటుంది వంటి అనేక అద్భుతమైన మరియు కీలకమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి జాతకం గురించి తెలుసుకుందాం. జాతక చక్రం ప్రకారం మేషరాశివారు సహజంగా చాలా ధైర్యవంతులు. కొంచెం మొండితనం ఉన్నప్పటికీ వారి మనసు మాత్రం వెన్నెలలా ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. అయితే ఈ కొత్త సంవత్సరం 2026లో జూన్ నెల వరకు మీ జాతకంలో శని ప్రభావం కొనసాగుతుంది. ఈ కారణంగా మీ పనుల్లో కొంత ఆలస్యం, అనవసర ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్ నెల అనంతరం మాత్రం మీకు అదృష్టకాలం ప్రారంభమవుతుంది. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి, కోరుకున్న ఫలితాలు అందుతాయి. ఈ సంవత్సరంలో ముఖ్యంగా వాహనాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. వాహన ప్రమాదాలకు సూచనలు ఉన్నందున వేగం తగ్గించి ప్రయాణం చేయటం మంచిది. ఇక ఆస్తి సంబంధిత వివాదాలు ఉంటే అవి క్రమంగా పరిష్కారమయ్యే అవకాశముంది. అవివాహితులకు వివాహయోగం బలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే రక్తపోటు, తరచూ వచ్చే తలనొప్పి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కావున ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అలాగే మీ శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు, వ్యక్తిగత విషయాలు ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచడం ఉత్తమం. ఈ సంవత్సరంలో మేషరాశివారికి అదృష్ట రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో ఆరాధించి ఓం హ్రీం శ్రీం సరవణ భవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే ఈ సంవత్సరం మొత్తం మీకు అదృష్టం అనుకూలంగా మారి శుభ ఫలితాలు పొందుతారు. ఇక రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి సహనం ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా కష్టపడి పట్టుదలతో పూర్తి చేసే స్వభావం కలవారు. 2026వ సంవత్సరం మీకు అనేక విషయాల్లో మార్పులు తీసుకొచ్చే సంవత్సరంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో విదేశీ ప్రయాణ యోగాలు అనుకూలిస్తాయి. అలాగే కుటుంబంలో శుభకార్యాలు, శుభవార్తలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం నమ్మక ద్రోహం జరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఎవరికీ హామీగా నిలబడకపోవటం, అప్పులు ఇవ్వకపోవటం మంచిది. లేకపోతే అనవసరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఆరోగ్యపరంగా చూస్తే గొంతు సంబంధిత సమస్యలు, థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వృషభ రాశివారికి ఈ సంవత్సరం ఆగస్టు నెల నుండి డిసెంబర్ వరకు అదృష్టకాలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక పురోగతి, అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది. అయితే ఏప్రిల్ మరియు మే నెలలు కొంచెం కష్టకాలంగా ఉండే అవకాశం ఉంది. కావున ఆ సమయంలో ఓర్పు అవసరం. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవిని భక్తితో పూజించి ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అనే మంత్రాన్ని జపిస్తే ఈ సంవత్సరమంతా మీకు అదృష్టం అనుకూలంగా ఉండి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మూడవ రాశి మిథున రాశి. మిథున రాశివారు సహజంగా చలాకీతనంతో, తెలివితో ముందుకు సాగుతారు. మీకు దయాగుణం ఎక్కువగా ఉండటంతో ఎదుటివారికి సాయం చేయాలనే మనసు ఉంటుంది. అయితే ఈ 2026వ సంవత్సరంలో మిథున రాశివారికి శత్రువుల సంఖ్య పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల అనవసరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మీ మాటలు, మీ చర్యల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయానికి వస్తే శ్వాసకోశ సంబంధిత సమస్యలు, అలర్జీలు లేదా ఛాతీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
ఈ కొత్త సంవత్సరం ఫిబ్రవరి నుండి జూలై వరకు మిథున రాశి వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. అయితే సెప్టెంబర్ నెల మాత్రం కొంత కష్టకాలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ నెలలో ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయటం మంచిది. ఈ సంవత్సరంలో మిథున రాశివారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ప్రతి శనివారం విష్ణుమూర్తిని భక్తితో పూజించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తే ఈ సంవత్సరం మొత్తం మీకు అదృష్టం అనుకూలంగా ఉండి కష్టాలు క్రమంగా తొలగిపోతాయి. ఇక 4వ రాశి కర్కాటక రాశి. 2026వ సంవత్సరంలో కర్కాటక రాశివారికి అష్టమశని ప్రభావం క్రమంగా తగ్గిపోతూ మానసిక ప్రశాంతత కలుగుతుంది. గత కొంతకాలంగా ఎదురైన ఒత్తిడి, ఆందోళనలు ఈ సంవత్సరంలో తగ్గుముఖం పడతాయి. ఈ సంవత్సరంలో ఇంటి నిర్మాణ పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే తల్లిదండ్రుల నుంచి ఆస్తి లేదా ఆర్థిక సహాయం కలిసి వచ్చే యోగం ఉంది. అయితే కర్కాటక రాశివారికి ఈ సంవత్సరం నీటి గండం సూచన ఉంది. కాబట్టి నదులు, చెరువులు, స్విమ్మింగ్ పూల్స్ వంటి నీటితో సంబంధం ఉన్న ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణాల సమయంలో కూడా అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయానికి వస్తే జీర్ణాశయ సంబంధిత సమస్యలు, కడుపు ఇబ్బందులు లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించటం చాలా అవసరం. ఇక ఈ సంవత్సరంలో కుటుంబ బంధువుల వల్లే కొన్ని అపార్థాలు లేదా విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయాన్ని అందరితో పంచుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. మే నెలలో ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక నియంత్రణ చాలా అవసరం. అయితే జూలై నెల నుంచి కర్కాటక రాశి వారికి అదృష్టకాలం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఉద్యోగం, ఆర్థికం, కుటుంబ విషయాల్లో మంచి మార్పులు కనిపిస్తాయి. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారి అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ప్రతి సోమవారం శివుడిని భక్తితో పూజించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తే ఈ సంవత్సరం మొత్తం శివకృపతో అదృష్టం అనుకూలంగా ఉండి కష్టాలు క్రమంగా తొలగిపోతాయి. ఇక 5వ రాశి సింహరాశి. సింహరాశి వారు సహజంగా ధైర్య సాహసాలు కలవారు, నాయకత్వ లక్షణాలు ఉన్నవారు, ఆత్మ గౌరవంతో జీవించే వ్యక్తులు. ఈ 2026వ సంవత్సరంలో సింహరాశి వారికి అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగం, పరిపాలన, అధికారం సంబంధిత రంగాల్లో ఉన్నవారికి మంచి ఎదుగుదల కనిపిస్తుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్ట, గౌరవం పెరిగి పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరంలో మీ అహంకారం లేదా అధిక ఆత్మవిశ్వాసం కారణంగా కొంతమంది మిత్రులను దూరం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మాటల విషయంలో, నిర్ణయాల విషయంలో కాస్త సంయమనం అవసరం. ఆరోగ్యపరంగా చూస్తే వెన్నునొప్పి, గుండె సంబంధిత సమస్యలు లేదా రక్తపోటు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకపోవడం చాలా ముఖ్యం. సింహరాశి వారికి జనవరి నెలలో కొన్ని ఆటంకాలు, ఆలస్యాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. 2026 ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ నెల వరకు అద్భుతమైన అదృష్టకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు, జీవితంలో స్థిరత్వం పెరుగుతాయి. ఈ సంవత్సరంలో సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఎరుపు. ప్రతి ఆదివారం సూర్యునికి నమస్కారం చేసి ఆదిత్య హృదయం జపించాలి. ఇలా చేయటం వల్ల సూర్యుడి అనుగ్రహంతో ఆరోగ్యం, అధికార బలం, అదృష్టం ఈ సంవత్సరం అంతా కలిసి వస్తాయి. ఇక 6వ రాశి కన్యారాశి. కన్యారాశివారు సహజంగా క్రమశిక్షణ, శ్రమ, తెలివితేటలు కలవారు. ప్రతి పనిని పద్ధతిగా, బాధ్యతతో పూర్తి చేసే స్వభావం మీది. 2026వ సంవత్సరంలో కన్యారాశివారికి అష్టమ శని ప్రభావం ఉండడం వల్ల వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి మరియు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి.
కుటుంబ జీవితం విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపోహలు, మాటల తేడాల వల్ల కలహాలు రావచ్చు. కానీ సహనం చూపితే ఇవి పెద్ద సమస్యలుగా మారవు. ఆరోగ్యపరంగా చూస్తే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు, అలర్జీలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహార నియమాలు, జీవనశైలి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. జనవరి నుండి మే నెల వరకు కన్యారాశి వారికి అనుకూలమైన కాలంగా ఉంటుంది. ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అయితే సంవత్సరం మధ్యలో వ్యాపార రంగంలో మీపై అసూయతో శత్రువులు పెరిగే అవకాశం ఉంది. అందుకే మీ రహస్యాలు, ప్రణాళికలను ఎవరికీ చెప్పకపోవటం మంచిది. ఈ సంవత్సరంలో కన్యారాశివారి అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు పసుపు. ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపిస్తే అష్టమ శని ప్రభావం తగ్గి ఈ సంవత్సరమంతా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక 7వ రాశి తులారాశి. ఈ 2026వ సంవత్సరంలో తులారాశివారికి యోగదాయకంగా ఉంటుంది. శని 6వ ఇంట్లో ఉండటం వల్ల విజయాలు సులభంగా వస్తాయి. అప్పుల విముక్తి జరుగుతుంది. అలాగే విదేశాల్లో స్థిరపడే అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే ప్రమాదాల విషయంలో జాగ్రత్త అవసరం. మీరు తక్కువ నమ్మకం కలిగిన వ్యక్తుల వల్ల మోసపోవచ్చు. కాబట్టి వ్యక్తులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఆరోగ్య విషయానికి వస్తే మూత్ర సంబంధిత సమస్యలు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తులారాశివారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. మీ శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు నీలం. ప్రతి మంగళవారం దుర్గాదేవిని భక్తితో పూజించి ఓం దుమ్ దుర్గాయై నమః మంత్రాన్ని జపిస్తే ఈ సంవత్సరం అన్ని శుభాలు మీకు కలుగుతాయి. 8వ రాశి వృశ్చిక రాశి. ఈ 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అర్ధష్టమ శని ప్రభావం తగ్గడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాహు సంచారం వల్ల ఈ సంవత్సరం ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయి. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి, కోర్టు విషయంలో విజయాలు సాధించటం జరుగుతుంది. వృశ్చిక రాశివారికి నీటి సంబంధిత ప్రమాదాలు ఉన్నందున సముద్ర ప్రయాణాలకు దూరంగా ఉండటం అవసరం. శత్రువుల విషయంలో పాత శత్రువులు మళ్లీ స్నేహానికి ప్రయత్నించవచ్చు, కాని వారిని నమ్మకండి. వృశ్చిక రాశివారికి ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మంచి రోజులు ఉంటాయి. కానీ మే, జూన్ నెలల్లో కొంచెం కష్టకాలంగా ఉంటుంది. జాగ్రత్త అవసరం. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు ఎరుపు. పూజించాల్సిన దైవం హనుమంతుడు. వృశ్చిక రాశివారు ప్రతి శనివారం హనుమాన్ చాలీసాను భక్తితో చదవటం ద్వారా ఈ సంవత్సరమంతా అదృష్టం, విజయాలు మరియు శుభాలు పొందుతారు. 9వ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశివారికి ఈ 2026వ సంవత్సరంలో గురు సంచారం వల్ల యోగకాలం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం వివాహం, సంతానం వంటి శుభకార్యాలు జరుగుతాయి. పేరు, ప్రతిష్టలు, సామాజిక గౌరవం పెరుగుతాయి. ఇక ప్రమాదాల విషయానికి వస్తే మీ ప్రయాణాల్లో వస్తువులు చోరీ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండడం అవసరం. ఆరోగ్యపరంగా ఊబకాయం సమస్యలు రావచ్చు. ఇక శత్రువుల విషయానికి వస్తే మీకు తెలియకుండానే మీ వెనకాల కుట్రలు చేసేవారు ఉంటారు. జనవరి నుండి మే వరకు ధనస్సు రాశి వారికి మంచి రోజులు ఉంటాయి. అదృష్ట రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ప్రతి గురువారం దక్షిణామూర్తి స్వామిని భక్తితో పూజించడం ద్వారా ఈ సంవత్సరం అన్ని శుభాలు, విజయాలు మరియు అదృష్టం కలుగుతాయి. 10వ రాశి మకర రాశి. మకర రాశివారికి ఈ 2026వ సంవత్సరంలో ఏలినాటి శని చివరి దశలో ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ఒత్తిడిగా ఉంటుంది. అయినప్పటికీ శుభ ఫలితాలు కూడా అందుతాయి. స్థిరాస్తి సంబంధీ వివాదాలు పరిష్కారమవుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవులు లభిస్తాయి. మకర రాశివారికి ఈ సంవత్సరంలో కాళ్లకు గాయాలు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్త వహించాలి. అక్టోబర్ తర్వాత మకర రాశివారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం.
ప్రతి శనివారం శనిదేవునికి తైలాభిషేకం చేసి భక్తితో ప్రార్థన చేస్తే ఈ సంవత్సరం అన్ని శుభ ఫలితాలు, విజయాలు మరియు అదృష్టం కలుగుతాయి. 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి 2026వ సంవత్సరంలో ఏలినాటి శని మధ్యదశలో ఉంటుంది. అందువల్ల మానసిక అలజడి మరియు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తే విదేశ యోగం కలిసే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి అనవసరమైన నిందలు, అవాంఛనీయ సమస్యలు వచ్చే అవకాశముంది. కాబట్టి మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం. గుండె సంబంధిత సమస్యలు, నిద్రలేమి సమస్యలు రావచ్చని సూచన ఉంది. కుంభరాశి వారికి స్నేహితులే శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంది. మరిన్ని శుభ ఫలితాలు కోసం కుంభరాశి వారికి జూన్ నెల తర్వాత మంచి రోజులు మొదలవుతాయి. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నీలం. ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాను జపించటం ద్వారా ఈ సంవత్సరం అన్ని శుభాలు, విజయాలు మరియు అదృష్టం కలుగుతాయి. 12వ రాశి మీనరాశి. మీనరాశి వారికి 2026వ సంవత్సరంలో ఏలినాటి శని ప్రారంభ దశలో ఉంటుంది. ఈ కారణంగా ఖర్చులు పెరుగుతాయి, ప్రయాణాలు ఎక్కువవుతాయి మరియు దానధర్మాలు ఎక్కువగా చేస్తారు. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆర్థిక మోసాలు ఎదుర్కొనవలసి వచ్చే అవకాశం ఉంది. పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ రహస్య శత్రువులు మిమ్మల్ని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చని సూచన ఉంది. మంచి రోజులు జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో ఉంటాయి. కానీ జూలై నుండి నవంబర్ వరకు కొంచెం కష్టకాలం ఎదుర్కోవాల్సి వస్తుంది. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు పసుపు. మీరు ఆరాధించాల్సిన దైవం దత్తాత్రేయుడు. ఆయన పూజ చేస్తే ఈ సంవత్సరం అన్ని శుభాలు మరియు అదృష్టం పొందుతారు. ఈ వీడియోలో చెప్పిన జాతక ఫలితాలు, సూచనలు, పురాణ విశ్వాసాలు, జ్యోతిష్య గ్రంథాలు మరియు సాధారణ జ్యోతిష్య అనుభవాల ఆధారంగా సేకరించబడ్డాయి. ఇవి నా వ్యక్తిగత సమాచారం కాదు. వీక్షకులకు ఆసక్తి ఉంటే మాత్రమే పరిగణించండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. 2026వ సంవత్సరం ప్రతి రాశికి శుభకాలాలు, కష్టకాలాలు, అదృష్టం, జాగ్రత్తలతో మమిశ్రమంగా ఉంటుంది. భక్తి, పూజ, మంత్రజపాలు, శుభదినాల్లో తీసుకునే నిర్ణయాలను పాటిస్తే ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యం, కుటుంబ సంతోషం మరియు వ్యక్తిగత విజయాలను పొందటం సులభమవుతుంది. ప్రతి రాశివారి అదృష్ట రంగులు, అదృష్ట సంఖ్యలు, పూజించాల్సిన దేవతలు ప్రకారం 2026లో అత్యంత శుభఫలితాలను పొందవచ్చు. కాబట్టి ఈ సూచనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. మీరు ఆసక్తి ఉంటే పాటించండి, లేకపోతే మీ సొంత నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.